వృషభ రాశి వారి యొక్క జాతక ఫలాలను గురించి గురువుగారి మాటల్లో తెలుసుకుందాము. ఈ వృషభ రాశి వారికి 2025లో ఆదాయ వ్యయాలు ఆదాయం 11, వ్యయం 5 అంటే చాలా లాభపూరితంగా ఉంది. రాజపూజ్యత 1, అవమానం 3. రాజపూజితము 1, ఒకరు గౌరవిస్తే 3 అవమానించడం జరుగుతుంది. మరి ఈ రాశి వృషభ రాశి యొక్క గురు శని సంచారం ఏ విధంగా ఉంది ఈ సంవత్సరంలో అంటే 2025లో మే 13, 2025లో జన్మాన గురుడు అంటే జన్మస్థానం అంటే 1వ స్థానము అని వృషభంలో సంచరిస్తున్నాడు కనుక వీరికి అశుభ ఫలితాలు సంప్రాప్తిస్తాయి. 14 మే 2025 నుండి 2వ స్థానం అంటే మిథునంలో గురువు సంచరిస్తున్నాడు కనుక అనేకమైనటువంటి శుభ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అంటే ఈ రాశి వారు మే 14 తర్వాత ఏ పనులున్నా ప్రారంభిస్తే దిగ్విజయమే, కార్యము దిగ్విజయంగా పరిపూర్ణమవుతుంది అని చెప్తా ఉన్నారు. మరి శని సంచారం ఎట్లా ఉందయ్యా? మార్చి 28, 2025 వరకు 10వ స్థానంలో కుంభంలో సంచరిస్తున్నాడు కాబట్టి అశుభ ఫలితాలు ఉన్నాయి. మార్చి 29, 2025 నుండి 11వ స్థానంలో మీనంలో సంచరిస్తున్నాడు కాబట్టి అనేకమైనటువంటి శుభ ఫలితాలు గోచరిస్తాయి. మరి వీరు అదృష్ట జాతకం ఎట్లా ఉంది అంటే ఈ రాశి వారికి 2025లో ఎట్లా జరుగుతుందయ్యా అంటే దీంట్లో ముఖ్యంగా మొదట కృత్తికా నక్షత్రము 2, 3, 4 పాదముల వారికి వృత్తి ఉద్యోగ సమస్యలు, వృత్తిలో కొన్ని ఉద్యోగ సమస్యలు ఏర్పడతాయి, కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. అయినప్పటికీ విశేషమైనటువంటి ధనయోగం ఉంది, ధన ప్రాప్తి సంభవిస్తుంది. రోహిణి నక్షత్ర జాతకులకు వృత్తి అందు మిశ్రమ ఆదాయం, అత్యల్పం కాదు అత్యధికం కాదు, మిశ్రమమైనటువంటి ఆదాయం ఉంటుంది. మరి అనేక కార్యాలు పూర్తి చేస్తారు. ఉద్యోగం తప్పకుండా ఇన్ని రోజుల నుంచి వేచి ఉన్నందుకు సంప్రాప్తిస్తుంది, ఉద్యోగం లభిస్తుంది. కష్టపడితే ఉద్యోగం వీరికి తప్పకుండా లభిస్తుంది. మృగశిర నక్షత్రం 1, 2 పాదముల వారికి పిల్లల సమస్యలు కొంతవరకు పూర్తవుతాయి. పిల్లలతో ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యలు పూర్తయిపోతాయి. ధార్మిక చింతన ఉంటుంది, సామాన్య ధనము వస్తుంది. ఈ రాశి వారికి మే, జూలై, నవంబర్, డిసెంబర్, జనవరి, మార్చి నెలల యందు ధన ప్రాప్తి యోగం ఉంది. 3, 4, 5 తేదీలు బుధ, శుక్ర, శనివారాల్లో ప్రయాణం చేసినా మరి వారికి ఈ రోజులలో ఏ కార్యము తలపెట్టినా విజయోస్తు, ధనయోగం విశేషంగా ఉంది అనేటువంటి విషయం చెప్తున్నారు. మరి ఈ నక్షత్ర జాతకులు, ఈ యొక్క వృషభ రాశి జాతకులు ఏ నక్షత్రానికి ఏ రత్నమును ధరించాలి అంటే కృత్తికా నక్షత్ర జాతకులు కెంపును, రోహిణి నక్షత్ర జాతకులు ముత్యమును ధరించాలి, మృగశిర నక్షత్ర జాతకులు పగడమును ధరించాలి. ఈ రాశి వారులకు 1, 2, 5, 6, 9 సంఖ్యలు గల రోజుల యందు ధనప్రాప్తి యోగం ఉంది. విశేష కార్యసిద్ధి సోమ, బుధ, శుక్ర, శనివారముల యందు ప్రయాణములు కార్య సానుకూలముగా ఉంటుంది. వీరి యొక్క లక్కీ స్టార్ నెంబరు 6, 6వ నెంబర్ అని చెప్తా ఉన్నారు. గురువు గారు, మరి వృషభ రాశి వారికి ఎలాంటి పరిహార మార్గాన్ని పాటించాల్సి ఉంటుంది? ముఖ్యంగా ఇప్పుడు మార్చి 28 వరకు బృహస్పతి బాగా లేడు కాబట్టి, అనుకూలిస్తలేడు కాబట్టి గురుగ్రహానికి మరి శనిగ్రహానికి పూజ చేసుకోవాలి, జపం చేసుకోవాలి. తర్వాత ఎర్ర కందులు, శనిగలు, నువ్వులు, కిలోపావు నువ్వులు దానం ఇవ్వాలి. నవగ్రహ పూజ చేసుకొని దానం ఇస్తే సర్వ శుభాలు చేకూరుతాయి. మరి వారికి గ్రహములు అనుకూలించేటువంటి అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారు గురువుగారు చెప్పినటువంటి పరిహార మార్గాన్ని తప్పకుండా పాటించండి.